హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ నథింగ్ 4A కంప్లీట్ రివ్యూ చూద్దాం. కొన్ని రోజుల నుంచి నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ దీని మీద నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఇంకొకలా పర్ఫామ్ చేస్తుంది. అండ్ లాంచ్ అయింది నథింగ్ 4A అండ్ 4A Pro. ఈ రెండింటిలో ఒకవేళ తీసుకోవాలి అనుకున్నా కానీ మనకు అందుబాటులో ఉన్నది 4Aనే. 4A Pro ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రైజింగ్. ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, బట్ అయినప్పటికీ ఎక్కువగానే ఉంది. 32,000 రూపాయలకి లాంచ్ చేశారు దీన్ని. స్టార్టింగ్ లో 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉండేది. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అంటే మీకు 29,000 రూపాయలకి దొరికింది. 29, 32 ఈ ప్రైస్ పాయింట్ లో మనం దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి క్లియర్ గా మాట్లాడేసుకున్నాం. ఈవెన్ నథింగ్ 3A కూడా నేను మన ఛానల్ అన్బాక్సింగ్ చేశాను. నథింగ్ 3A Pro వాటిని యూస్ చేశాను. డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్ ఉన్నాయి. సో ఆ నథింగ్ 3A తో కంపేర్ చేస్తే ఈ నథింగ్ 4A లో ఏదన్నా మేజర్ అప్గ్రేడ్స్ జరిగినాయా, ముఖ్యంగా నేనైతే నా దగ్గర ఒకవేళ 30,000 రూపాయల దగ్గరలో ఉంటే నేను ఈ ఫోన్ కొనుక్కుంటానా లేదనేది కూడా చివరిలోనే చెప్తాను. లేట్ చేయకుండా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే సేమ్ అదే స్లిమ్మర్ బాక్స్, చార్జర్ ఉండదు కాబట్టి, బట్ ప్యాకేజింగ్ చాలా మినిమల్ గా చాలా నీట్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేయొచ్చు. నా దగ్గర ఉన్నది 12GB 256GB వేరియంట్, వైట్ కలర్ ఫోన్ మన దగ్గర ఉన్నది. నీట్ గా సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. నీట్ గా పేపర్ లో ప్యాక్ చేశారు. ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు వీళ్ళు. ఒక్కసారి ఈ పేపర్ లోంచి అన్రాప్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక కంపార్ట్మెంట్, ఇది కూడా ఈ సెపరేషన్ లేయర్ కూడా మధ్యలో కంపార్ట్మెంట్ కి పేపర్ యూజ్ చేశారు. లోపల అగైన్ ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఇందులో మనకి ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు. చూడడానికి మీకు ప్లాస్టిక్ కేస్ లా కనబడుతుంది, బట్ ఇది సిలికాన్ కేస్. కేస్ క్వాలిటీ పర్వాలేదు అంతే. అండ్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. Type-C to Type-C కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. చార్జర్ రాదు. చార్జర్ ఇది 50 వాట్ కి సపోర్ట్ చేసింది, కాకపోతే మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. అది ఇంచుమించు 2-3 వేల రూపాయల వరకు ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఐకానిక్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ బాక్స్ లో వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే ఆబ్వియస్ గా మనం సాటిస్ఫై అవ్వం, ఎందుకంటే ఛార్జర్ రావట్లేదు కాబట్టి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సైడ్ మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ బాడీతో ఇస్తున్నారు. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ పరంగా అయితే IP64 స్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు. బట్ బ్రాండ్ ఏం చెప్తుందంటే 25 సెంటీమీటర్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ మన చెయ్యంత డెప్త్ లో ఒక 20 మినిట్స్ అయితే సర్వైవ్ అవ్వగలుగుతుందని చెప్తుంది. పొరపాటు మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఫోన్ పడిపోవడం అలాంటివి తప్ప ఇంటెన్షనల్ గా స్విమ్మింగ్ పూల్స్ అట్లాంటి వాటిలో అయితే మీరు వేయడానికి లేదు. ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇదే ప్రాసెసర్ మనం రీసెంట్ గా మోటో X70 ఫ్యూచర్ కూడా చూసాం. బట్ దాంతో కంపేర్ చేస్తే ఆప్టిమైజేషన్ నాకు దీంట్లో బెటర్ అనిపించింది. టు బి ప్రిసైజ్ UI పరంగా ఇప్పుడు మోటోలో ఉండే హెలో UI ఆ ప్రాసెసర్ కి ఇంకా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చేమో నాకు దీన్ని చూసిన తర్వాత అనిపించింది. నథింగ్ OS తో చాలా క్లీన్ గా, చాలా నీట్ గా, ఇన్ఫాక్ట్ చాలా స్మూత్ గా అనిపించింది. నథింగ్ OS 4.1 అప్డేట్ వచ్చింది. మీరు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో కెమెరాస్ లో చాలా బగ్స్ ని ఫిక్స్ చేశారు. మీరు ఇంతకు ముందు ఎవరిదైనా వీడియోస్ చూస్తుంటే అందులో కొన్ని కెమెరాస్ బగ్స్ చెప్పున్నారు. అవన్నీ ఈ నథింగ్ OS 4.1 అప్డేట్ లో ఫిక్స్ చేసి ఉంచారు. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ పర్పస్ కి, మోడరేట్ యూసేజ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెసర్ సఫిషియంట్ ఇనఫ్. కాకపోతే మీరు గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం అస్సలు వద్దు. అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటారు అనుకున్నా కానీ నేనైతే రికమెండ్ చేయను. 120 FPS లో గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. బట్ ఒక గంట సేపు మీరు గేమ్స్ ఆడుకుంటే చాలు. లాంగ్ గేమింగ్ కొంచెం మీకు వార్మ్ అవుతుంది అట్లా అనిపిస్తుంది. అలానే కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో గేమింగ్ అంత రెగ్యులర్గా రికమెండ్ చేయను. జనరల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి ఈ ఫోన్ తీసుకోండి. కానీ ప్రాసెసర్ కి, ప్రైస్ కి వర్కౌట్ అవుతుందా అని చెప్పంటే ఇంకా మంచి ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎగ్జాంపుల్ 7S Gen 4 కాకుండా 7 Gen 4 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 7S Gen 4 మనం 25,000 రూపాయల లోపలే చూడాలి. 25,000 రూపాయల పైన అయితే మనకి ఇంకా మంచి గేమింగ్ ఫోన్స్ వచ్చేస్తాయి. సో నా వరకు నాకు అనిపించింది ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ లో భాగంగానే టెక్నికల్ గా చెక్ చేసినప్పుడు ANTUTU స్కోర్ ఇది 1.1 మిలియన్ వరకు అచీవ్ చేసింది. ఇక్కడ కూడా కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. జనరల్గా ఈ ప్రాసెసర్తో వచ్చే మోటో కూడా 1 మిలియన్ ఎగ్జాక్ట్ స్కోర్ చేసింది. అంటే ఇది ఒక 1 lakh పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ రిమైనింగ్ ఫోన్స్ మీకు 80-85% దగ్గర స్కోర్ చేస్తుంటే ఇది 94% వరకు స్కోర్ చేసింది. సో కొంత డిఫరెన్స్ నథింగ్ ఏంటంటే ఈ ఆప్టిమైజేషన్లోనే మేజర్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. సరిగ్గా ఆప్టిమైజ్ చేస్తారు, ఉన్న క్యాపబిలిటీస్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటారు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం పెరిగింది. LPDDR4X సేమ్ ర్యామ్తో వస్తుంది, బట్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఇంతకుముందు మనకి UFS 2.2 ఇచ్చారు, ఈసారి UFS 3.1. SSD కానీ, Type-C పెన్ డ్రైవ్స్ కానీ మీరు ఏదైనా డేటా ట్రాన్స్ఫర్స్కి పెట్టున్నా రెండు సపోర్ట్ చేస్తున్నాయి. Type-C పెన్ డ్రైవ్ చెక్ చేసా, SSD చెక్ చేసా. 1 TB SSD అండ్ Type-C పెన్ డ్రైవ్ రెండింట్లో డేటా ట్రాన్స్ఫర్స్ ఫాస్ట్గా ఉన్నాయి. అండ్ యాప్ ఓపెనింగ్స్, యాప్ క్లోజింగ్, యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు క్విక్గానే ఉంది. ఆ డిఫరెన్స్ మనకు అర్థం అవుతుంది 2.2 నుండి 3.1కి. అండ్ మల్టీ టాస్కింగ్స్, మెమరీ మేనేజ్మెంట్ పరంగా కూడా బాగానే ఉంది. హెవీ యాప్స్, BGM ఇలాంటి యాప్స్ పెట్టుకోవట్లేదు, కానీ జనరల్గా మనం యూస్ చేసే యాప్స్ వరకు అయితే పెట్టుకుంటుంది. నెక్స్ట్ దీంట్లో యూనిక్గా ఈసారి తీసుకొచ్చింది వీళ్ళ గ్లిఫ్ బార్. ఇంతకుముందు మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పని మొత్తం LEDs ఉండేవి చుట్టూతా. ఈసారి సింగిల్ గ్లిఫ్ బార్ తీసుకొచ్చారు.
మొత్తం 7 బాక్సెస్ ఉన్నాయి. అందులో 6 వైట్, ఒకటేమో రెడ్ కలర్. నాకు అన్నింట్లో రెడ్ కలర్ బాగా నచ్చింది. వీడియోస్ అవి రికార్డ్ చేసుకుంటున్నప్పుడు మీరు వాయిస్ రికార్డ్ చేస్తున్నా లేదా వీడియో రికార్డ్ చేస్తున్నా జనరల్ గా మన క్యామ్ కార్డర్స్ ఎలా అయితే బ్లింక్ అవుతూ ఉంటాయో రెడ్ కలర్ లైట్ తో, సేమ్ అలానే అక్కడ దొరికిపోతాం. ఇంకా 6 LEDs అంటారా, ఇవి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒకవేళ మీకు కాల్ వచ్చింది అనుకోండి, రింగ్ టోన్ తో పాటు ఇది కూడా మనకి సింక్ అయ్యి గ్లిఫ్ బార్ వెలుగుతూ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయి, వాట్సాప్ మెసేజ్ కానీ మెయిల్స్ కానీ ఏమైనా వచ్చినా ఆ నోటిఫికేషన్ తో పాటు వెలుగుతుంది. నేను ఎసెన్షియల్ యాప్ లో మన మీద రిమైండర్స్ పెట్టుకున్నా లేదా అది మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా అప్పుడు బ్లింక్ అవుతుంది. అండ్ ఫ్లిప్ టు గ్లిఫ్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఫోన్ మొత్తం సైలెంట్ లో పెట్టుకొని మనం జస్ట్ ఫోన్ స్క్రీన్ ఇలా ఫ్లిప్ చేసి పెట్టేస్తే కాల్ వచ్చినప్పుడు జస్ట్ లైట్ మాత్రం వెలుగుతుంది. అలాగే గ్లిఫ్ ప్రోగ్రెస్ కూడా. ఇది ఇంకా యాప్స్ కి వీళ్ళు పెంచుకుంటూ పోతే బాగుంటుంది. ఇప్పుడు రైట్ నో జొమాటో, ఊబర్ అండ్ గూగుల్ క్యాలెండర్ ఈ 3 యాప్స్ కి మాత్రమే సపోర్ట్ ఉంది. జొమాటోలో మీరు ఏదైనా ఆర్డర్ చేశారు, ఆర్డర్ మిమ్మల్ని రీచ్ అవుతూ ఉంటే ఆ డిస్టెన్స్ కి తగ్గట్టుగా గ్లిఫ్ బార్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఫిజికల్ చేంజ్ ఏంటంటే ఎసెన్షియల్ కీ ఏదైతే ఇంతకు ముందు మనకి రైట్ సైడ్ ఉండేదో దాన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్లారు. వాల్యూమ్ బటన్స్ లెఫ్ట్ సైడ్ ఉండేవి రైట్ సైడ్ తీసుకొచ్చారు. సో కావాలి అనుకున్నప్పుడు మాత్రమే లెఫ్ట్ సైడ్ మనం దీన్ని క్లిక్ చేసుకుని పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ గ్లిఫ్ బార్తో ఇంటిగ్రేట్ చేసింది బాగానే ఉంది. కాకపోతే నాకు బాగా అనిపించింది, ఇప్పుడు ఫ్లిప్ చేసి ఉంచాం మన స్క్రీన్ని. నేను ఇప్పుడు ఎసెన్షియల్ కింద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాయిస్ రికార్డ్ స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రికార్డింగ్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ రెడ్ ఇండికేషన్ మనకి వెలుగుతూ ఉంటుంది. అండ్ అదే సైడ్ మళ్ళీ అప్ సైడ్ డౌన్ పెట్టేసి మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రికార్డ్ అయింది, సేవ్ అయిపోయింది. సో వాయిస్ ఏదైనా మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ కీ మనం లాంగ్ ప్రెస్ చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ సారీ మధ్యలో వచ్చినందుకు. కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు, మీకు ఒకవేళ నచ్చి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఆ తర్వాత చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ గోల్ కింద పెట్టుకుని పనిచేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి బెస్ట్ యూనిక్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. నెక్స్ట్ ఇప్పుడు మేజర్గా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. 2 రకాలుగా దీన్ని డివైడ్ చేయాలి, డే లైట్, లో లైట్. కెమెరా సెన్సర్స్ దీంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ GN9 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇది పక్కకు పెట్టేద్దాం. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. ఇది సామ్సంగ్ JN5 సెన్సర్ తోనే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది KD9 సెన్సర్ తో వస్తుంది. అగైన్ ఇది కూడా సామ్సంగ్ సెన్సర్. ఫోకల్ లెన్స్ పరంగా మాట్లాడితే 24, 48 అండ్ 80mm. 80mm అనేది 3.5x లో క్యాప్చర్ చేసిద్ది. చాలా మంచి ఫ్రేమ్ లో ఫోటోస్ వస్తాయి. రికమెండెడ్ ఇది 3.5x లో క్యాప్చర్ చేసుకోండి. పోర్ట్రేట్స్ అయినా నార్మల్ అయినా రికమెండెడ్. ఇంకా డీటెయిల్డ్ గా మీకు ఒకవేళ కెమెరా రివ్యూ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను కెమెరా రివ్యూ డెడికేటెడ్ గా చేస్తాను, లేదా షార్ట్ వీడియో అయినా చేస్తాను. ఓన్లీ కెమెరా శాంపుల్స్ వేసి క్లియర్ గా మాట్లాడతాను. కెమెరాలో ఈసారి వీళ్ళ ఓన్ ISR అల్గోరిథం యూస్ చేశారు. ఇమేజ్ సూపర్ రెజల్యూషన్ అల్గోరిథం. ఫోటో తీసిన తర్వాత 1-2 సెకండ్ల టైం తీసుకుంటుంది ఇమేజ్ ని ప్రాసెస్ చేయడానికి. టు బి ఆనెస్ట్ Moto H70 ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే డీటెయిల్స్ దీంట్లో బెటర్గా ఉన్నాయి. 2 ఫొటోస్ బాగానే కనిపిస్తాయి, కాకపోతే కొంచెం బెటర్గా ఇది క్యాప్చర్ చేస్తుంది. నైట్ టైం కాదు నేను చెప్పేది, 20 నుంచి 30 వేల రూపాయల మధ్యలో ది బెస్ట్ డే లైట్ లో క్యాప్చర్ చేసే ఫొటోస్ పరంగా ఫస్ట్ పొజిషన్ లో ఈ ఫోన్ ఉంటుంది. డే లైట్ పరంగా నేను చెప్తుంది, చాలా డిఫరెన్స్ ఉంది. అంతెందుకు ఎగ్జాంపుల్ డే లైట్ లో Moto H70 ఫ్యూజనా లేదా నథింగ్ అని చెప్పంటే క్లియర్ గా పాయింట్ నథింగ్ స్కోర్ చేస్తుంది. డే లైట్ లో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫోటోస్ అయినా పోర్ట్రేట్ మోడ్ అయినా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ చెప్తాను, నేను డే లైట్ పరంగా మాట్లాడుతుంది. ఇందులో 1x, 2x, 3x అప్ టు 7x వరకు మనం ఫోటోస్ అవి తీసుకోవచ్చు. కాకపోతే 7x అయితే అంత రికమెండ్ చేయను. 3x ఏమో 80mm లో క్యాప్చర్ చేస్తుంది, బట్ 3x ఫోటోస్ ఇక్కడ కొన్ని వేస్తున్నాను. కంప్లీట్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ కి అసలు కంప్లీట్ ఇంప్రెస్ అయిపోయాను నేను. నా హెయిర్ చాలా కాంప్లెక్స్ గా ఉండేది నాది, అసలు క్యాప్చర్ చేయడం చాలా ఫోన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ విపరీతంగా మనకు కనబడుతుంటే ఎడ్జెస్ కూడా ఆ చిన్న చిన్న స్ట్రింగ్స్ ని డిటెక్ట్ చేయవు. బట్ ఇది అలా కాదు, చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఆ స్ట్రింగ్స్ ని కూడా ప్రాపర్ గా స్ప్లిట్ ఎండ్స్ ని కూడా నీట్ గా సపరేట్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది. అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయిపోయా. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. డైనామిక్ రేంజ్, ముఖ్యంగా HDR ఫోటోస్ ఇది క్యాప్చర్ చేస్తుంది. ప్రాసెస్ అయిన తర్వాత డైనామిక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పోర్ట్రేట్ షాట్స్ లో కూడా అసలు వంక పెట్టడానికి లేదు. స్కిన్ టోన్స్ అయినా, డీటెయిల్స్ అయినా, డైనామిక్ రేంజ్ అయినా, ముఖ్యంగా ఎడ్జ్ డిటెక్షన్ అయినా చాలా సాటిస్ఫై అవుతారు. బట్ కమింగ్ టు లో లైట్ సిచ్యువేషన్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను కదా, నథింగ్ ఫోన్ మరి దేనికి పనికిరాదు. నైట్ టైం Moto H70 ఫ్యూజన్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇందులో 3x దగ్గర నుంచి ఏ షాట్ మీరు క్యాప్చర్ చేసుకున్నా కానీ షేక్ అయిపోతున్నాయి. నేను చెప్పాను కదా, స్టడీగా ఉండాలి సబ్జెక్ట్ అనేది. అండ్ మనం కూడా ఏదో ఇంకా ట్రైపాడ్ మీద పెట్టి ఫోటో తీయాలనే సిచ్యువేషన్ లో మనం ఫోటో తీసుకోవాలి, కానీ కొంచెం లిటిల్ మూమెంట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఫోటో షేక్ అయిపోతుంది. అండ్ కలర్స్ కూడా యాక్యురేట్ గా లేవు. రాత్రిపూట 3x లోపల వరకు సాఫ్టర్ టోన్స్ అనిపిస్తున్నాయి, కూలర్ టోన్స్ అనిపిస్తున్నాయి. 3x తర్వాత నుంచి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్ అవుతూ అండ్ కలర్ కూడా వామర్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. నైట్ టైం చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది కెమెరా. అప్డేట్స్ పడాలి. ఇదంతా నేను బ్రాండ్ వరకు తీసుకెళ్లాను, వాళ్ళు ఇంకా అప్డేట్స్ వస్తాయని చెప్పారు. బట్ ఫర్ షూర్ నథింగ్ నుంచి అయితే అప్డేట్స్ మనం ఫ్రీక్వెంట్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నథింగ్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు నేను మాత్రమే కాదు, మీరు కూడా
వెళ్ళి అక్కడ పాయింట్ని రేస్ చేస్తారు నథింగ్ కమ్యూనిటీలో. మీ పాయింట్ని బేస్ చేసుకుని అప్డేట్ రోల్అవుట్ చేస్తారు వాళ్ళు వర్కౌట్ చేసుకుని. సో ఆ రెస్పాన్స్ ఉంటుంది, అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి, మీరు వెయిట్ చేయాలంతే. కానీ నైట్ శాంపిల్స్లో డీటెయిల్స్ ఉన్నాయా అంటే డీటెయిల్స్ లేవు. ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా లేదు. స్కిన్ టోన్ సరిగ్గా ఉన్నాయంటే స్కిన్ టోన్స్ సరిగ్గా లేవు. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా చూపిస్తుంది అంటే అది సరిగ్గా చూపించట్లేదు. ఓవరాల్గా అయితే డే లైట్లో ఫొటోస్ ఎంత బాగున్నాయో నైట్ టైం అయితే నాకు అంత కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నైట్ టైం అసలు నాకు నచ్చలేదు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పరంగా అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా సెల్ఫీ కెమెరా పరంగా మాట్లాడుకుందాం. సెల్ఫీ కెమెరా లో లైట్లో ఇంప్రెస్ చేస్తుంది అండ్ డే లైట్లోనే ఇంప్రెస్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా ప్రాబ్లం ఏం లేదు. స్కిన్ టోన్స్ చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ డైనామిక్ రేంజ్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. డీటెయిల్స్ కూడా బాగున్నాయి. మీరు జూమ్ చేసి చూసుకోవాలనుకున్నా కానీ డీటెయిల్స్ చక్కగా క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్స్ కూడా ప్రాపర్ గానే అనిపిస్తున్నాయి. అండ్ నాకు అనిపించింది ఈ ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ కెమెరా అనిపించింది. ఈ ప్రైస్ పాయింట్ లో 25,000 నుంచి 30,000 రూపాయల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ కెమెరా అనిపించింది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇంకా వీడియోస్ పరంగా మాట్లాడదాం. బ్యాక్ సైడ్ 4K 30 FPS సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. ఇది కొంచెం చాలా బాధ అనిపించింది నాకు. 4K 60 FPS ఎక్స్పెక్ట్ చేశాను, 4K 30 FPS ఇచ్చారు. దీనికంటే ఎక్కువ బాధ అనిపించింది ఫ్రంట్ కెమెరా. దీనికి 1080p 60 FPS, 4K ఆప్షన్ అసలు లేనే లేదు. ఇది కొంచెం బాగా బాధ అనిపించింది. 1080p 60 FPS సరిపోదు మనకి. 30,000 రూపాయలు పెడుతున్నాం మనం, 4K 30 FPS కూడా ఇవ్వలేదు. 4K 30 FPS ఇచ్చిండే చాలా బాగుండేది. కానీ వీడియో క్వాలిటీ ఇది 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నా మనకి శాంపుల్ చూడడానికి 4K శాంపుల్ ఏమో అనిపిస్తుంది. అంత చక్కగా ఆప్టిమైజ్ చేశారు. చెప్తున్నా కదా, రేర్ సైడ్ కెమెరాస్ కంటే నాకు ఫ్రంట్ కెమెరా బాగా నచ్చేసింది. రేర్ సైడ్ కెమెరా కొద్ది గొప్ప రాత్రి సరిగ్గా పర్ఫామ్ చేయట్లా, డే లైట్ లో బాగున్నప్పటికీ. బట్ ఫ్రంట్ కెమెరా అలా కాదు, చాలా నీట్ గా రికార్డ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా 4K 30 FPS శాంపుల్ బాగానే ఉంది. స్టెబిలైజేషన్ కూడా పర్వాలేదు అండ్ డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, కలర్స్ బాగానే చూపిస్తుంది. ఓవరాల్ వీడియో క్వాలిటీ అయితే బ్యాక్ సైడ్ 4K 30 FPS శాంపుల్ ఉపయోగించుకునే శాంపులే, తీసి పడేయడం ఏం లేదు, బాగానే రికార్డ్ చేస్తుంది. అండ్ రికార్డ్ చేసేటప్పుడు లైట్ గురించి చెప్పాను కదా, అది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది, మనకు తెలుస్తుంది రికార్డ్ అవుతుంది అని. బట్ వైడ్ యాంగిల్ మాత్రం తీయడానికి సాహసించమాకండి. 1080p 30 FPS లోనే వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. బట్ అది అంత మంచిగా డీటెయిల్స్ ఏం క్యాప్చర్ చేయట్లేదు, అంత బాగా కూడా మీకు ఏం అనిపించదు. మరి ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. ఇంకా మనం నెట్వర్కింగ్ లోకి వెళ్ళిపోదాం. 10 5G బ్యాండ్స్ తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది అండ్ వైఫై వర్షన్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC కానీ ఐఆర్ బ్లాస్టర్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇండియాలో NFC ఫీచర్ తీసుకురావట్లా, గ్లోబల్ గా NFC తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక 400 mAh బ్యాటరీ గ్లోబల్ వేరియంట్స్ లో తీసుకురాకుండా దీంట్లో ఇండియన్ వేరియంట్ లో ఎక్కువ ఇచ్చారు, అందుకని ఇక్కడ NFC తీసేశారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ అంటారా, జనరల్ గా వీళ్ళు తీసుకురారు, దీంట్లో కూడా ఐఆర్ బ్లాస్టర్ లేదు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.7 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, ఫ్లెక్సిబుల్ LTPS AMOLED డిస్ప్లే తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది, HDR సపోర్ట్ చేస్తుంది, HDR కాంటెంట్ బాగానే ప్లే చేస్తుంది. ఇన్ఫాక్ట్ నెట్ఫ్లిక్స్ లో మాత్రం HDR సపోర్ట్ లేదు, వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ మీకు స్ట్రీమ్ చేసుకోవచ్చు. మల్టీమీడియా పర్పస్ అయితే ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించదు. ఓన్లీ వన్ థింగ్, ఇందులో 91% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది, అది కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే అదర్ ఏ ఫోన్స్ లో చూసుకున్నా కానీ మనకి బెజల్స్ చాలా తక్కువగా తిన్నర్గా కనబడతాయి, బట్ బెజల్స్ దీంట్లో చాలా లావుగా అనిపిస్తున్నాయి. అండ్ చూసేటప్పుడు మీరు బ్లాక్ కంటెంట్ చూసినప్పుడు ఓకే, బట్ కలర్ఫుల్ కంటెంట్ ఏదైనా చూస్తుంటే ఏంట్రా బార్డర్స్ అంత గట్టిగా ఉన్నాయి, సినిమా స్కోప్ వేసి చూస్తున్నావా అన్న ఫీలింగ్ మీకు అనిపించింది. సో ఈ బెజల్స్ ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించింది. అది కాకుండా అయితే ఇంకా డిస్ప్లే పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఇన్ఫాక్ట్ బ్రైట్నెస్ నిట్స్ ఈసారి పెంచారు, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ వస్తుంది అండ్ హై బీమ్ నిట్స్ అరౌండ్ 1600 నిట్స్ వరకు ఉంటుంది. ఎక్స్ట్రీమ్ సన్లైట్ లోకి వెళ్ళి చూశాను, మీకు విజిబిలిటీ పరంగా అయితే ప్రాపర్ గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. అండ్ జనరల్లీ నథింగ్ ఎప్పుడు డాల్బీ పార్ట్నర్షిప్ ఉండదు, అలానే ఈసారి కూడా డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ లేవు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ బాగా కిందకి ఇచ్చేసారు ఫింగర్ ప్రింట్ సెన్సర్, మీకు ఒకసారి ప్లేసింగ్ చెక్ చేయొచ్చు. ఫోన్ జనరల్గా మనం ఇలా పట్టుకుంటాం కదా, అసలు వేలు వెళ్ళదు నా కిందకి, అక్కడ వరకు ట్రావెల్ చేయలేం మనం. మీరు ఫోన్ ఖచ్చితంగా ఇలా ఇంకొకసారి జరుపుకొని అప్పుడు మీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్ పొజిషన్ ఒకటి కొంచెం పైకి ఇస్తే బాగుండేది. బట్ ఫింగర్ ప్రింట్ చాలా యాక్యురేట్గా ఉంది, చాలా ఫాస్ట్ ఉంది, సూపర్ ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. సో అన్లాకింగ్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. స్పీకర్స్ గురించి మాట్లాడదాం. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు, బట్ స్పీకర్ సపరేషన్ బాగుంది. ఆల్మోస్ట్ 60-40 సపరేషన్ అన్నట్లు మీకు అనిపించింది. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది, కొంచెం ప్రీమియం సౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఓఎస్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది, నథింగ్ OS 4.1 బేస్డ్ ఇప్పుడు రన్ అవుతుంది. అండ్ అప్డేట్ పాలసీ వీళ్ళు ప్రామిస్ చేస్తుంది 3+6 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇంకా కస్టమ్ ఫీచర్స్, ఒకవేళ మీరు ప్రైవేట్ సేఫ్ లాంటిది ఏమైనా యాక్సెస్ చేయాలనుకుంటే హిడెన్ యాప్స్, యాప్ క్లోనింగ్ అండ్ యాప్ లాక్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేస్తారు. ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇందులో 5400 mAh బ్యాటరీని ఇస్తున్నారు. 50 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేసింది కానీ 50 వాట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్ లోనే ఇవ్వట్లేదు. అండ్ బయట కూడా 50 వాట్ ఛార్జర్ వీళ్ళు అమ్మరు. 100 వాట్ ఛార్జర్ మీకు గ్యాన్ ఛార్జర్ దొరికింది CMFది, లేదా 65 వాట్ CMF గ్యాన్ ఛార్జర్ దొరికింది. ఈ రెండింటిలో ఏదైనా మీరు కొనుక్కొని వాడుకోవాల్సి ఉంటుంది. అవి 2-3 వేల రూపాయల వరకు ఉంటాయి, అవి మీరు విడిగా కొనుక్కోవాలి. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ కూడా దీంట్లో ఏం తీసుకురావట్లేదు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 5 minutes వరకు పడుతుంది ఒకవేళ మీరు గ్యాన్ ఛార్జర్ యూస్ చేస్తే. నేను 65 వాట్ గ్యాన్ ఛార్జర్ యూస్ చేశాను. బట్ ఛార్జింగ్ డ్రైన్ పరంగా మాట్లాడితే నేను విగరస్గా యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, నాకు 5-6 వరకు వచ్చింది అంతే.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం ఆంటిటూలు CPU థ్రాట్లింగ్ టెస్ట్లు అన్ని రన్ చేసి చూసా, గేమింగ్ చేసి చూసాను, కెమెరాస్ యూస్ చేసి అన్ని యూస్ చేసా. ఆల్మోస్ట్ 10-15% దగ్గర పడిపోయింది. సాయంత్రానికి మళ్ళీ ఇంకొకసారి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. మోడరేట్ యూజర్ అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇది ఓవరాల్ గా ఈ నథింగ్ ఫోన్ 4Aకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పు, ఈ ఫోన్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? 32,000 రూపాయలకి దీన్ని కొనుక్కోవచ్చా? సింపుల్ గా చెప్తున్నా, దీంట్లో ప్రోస్ వచ్చేసేటప్పటికి మేజర్ గా డే లైట్ లో కెమెరా, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది బటర్ స్మూత్ UI, అది సెకండరీ, నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి ఇంకా బాగా ఆప్టిమైజ్ చేశారు. మూడోది కొద్దిగా ఈ గ్లిఫ్ బార్, వీళ్ళు ఇచ్చే కొంచెం ఎక్స్ట్రాల్ని ఇష్టపడే వాళ్ళు అనుకుంటే అది కూడా మూడో ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నాలుగోది డిస్ప్లే కూడా ఫ్లాట్ డిస్ప్లే కావాలి. ఈ 4 ప్రోస్. కాన్స్లోకి వచ్చేస్తే పర్ఫార్మెన్స్ నేను ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను. రెండోది బ్యాటరీ, 6,000-7,000 జమాన్లో ఉన్నాం మనం, ఇంకా వీళ్ళు 5,400 దగ్గర ఉన్నారు. మూడోది ఛార్జర్స్ దగ్గర రాదు బాక్స్లో. నాలుగోది లో లైట్ కెమెరా అస్సలు నచ్చలేదు నాకు. ఐదోది ఫ్రంట్ 1080p మాత్రమే ఉంది, 4K సపోర్ట్ లేదు. ఆరోది NFC లేదు. ఏడోది IP రేటింగ్స్ లేవు. సో 4 ప్రోస్ ఉన్నాయి, 6-7 కాన్స్ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని మీకు ఈ ఫోన్ సెట్ అవుతుందా లేదా మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నా డెసిషన్, ఒకవేళ నా దగ్గర కనుక 30,000 రూపాయలు ఉంటే ఈ ఫోన్ కొంటానని నన్ను అడిగితే, వీళ్ళు బ్యానర్లో ఏదైతే 25,000 రూపాయలకి అని చెప్పని మెన్షన్ చేశారో, 25,000-26,000 కానీ, ఆ ప్రైస్లో వస్తేనే నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఇప్పుడు కాకపోతే తర్వాత నాకు ఎప్పుడైతే ప్రైస్ తగ్గిద్దో ఆఫర్లో వస్తాయి అప్పుడు కొనుక్కుంటా. 30,000 రూపాయలు పెట్టయితే నేను దీన్ని కొనుక్కోను. 25,000 రూపాయల దగ్గరలో వస్తేనే నేను కొనుక్కుంటాను. మరి దాన్ని బట్టి మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ డెసిషన్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ షేర్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది నాకు షేర్ చేసింది అంత సమానం. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవ్వాలి. చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్. యాక్చువల్లీ ఈ సంవత్సరం రీచ్ అవుదాం అన్న గోల్తో పనిచేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలా త్వరగా రీచ్ అవుతాం. కొన్ని మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి మన ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, రీల్స్ అండ్ షార్ట్స్ రూపంలో ఆ మైన్యూట్ థింగ్స్ని ఇంకా డీటెయిల్గా నేను చిన్న క్లిప్స్ లాగా మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటా, ఫాలో అవుతుండండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.